రాజకీయ పదవులు అనిపిస్తున్నారు. ఇంకా 129 కులాలు ఇంకా రాజకీయ ఒక గ్రామ సర్పంచ్ కూడా ఒక వార్డు మెంబర్ కూడా అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి తరుణంలో మరి కాపుల్ని బీసీలు చేరుస్తారని మరి వాగ్దానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. నిజంగా కానీ కాపులు కానీ బీసీలో చేరిస్తే మరి ఈవేళ బీసీలు అందరూ అన్ని రకాలుగా మరి ఇబ్బంది పడతారు. అంతేకాకుండా మరి రాజకీయంగా అలాగే విద్యాపరంగా అలాగే అన్ని రకాలుగా సామాజిక పరంగా కూడా బీసీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇది కానీ విరమించుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. లేకపోతే బీసీలు తెలుగుదేశానికి వెన్నుముకని మీరే చెప్పారు. ఈవేళ మరి బీసీలు ఓట్లు తెలుగుదేశాన్ని వెన్నుముక అన్నారు. ఆ వెన్నుముక లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుందనేది మరి బీసీలు తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వస్తుందని ఈ బీసీ సంఘాల తరఫున అన్ని బీసీ సంఘాల తరఫున చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం. మరి ఫ్యూచర్ లో మా కార్యాచరణ బీసీ సంఘాలన్నీ కూడా కార్యాచరణ రూపొందించి తీవ్ర స్థాయిలో మరి ఉద్యమ బాటలో నడుపుతాం. ఎందుకంటే మేము ట్రైన్లు తగలబెట్టి అలాగే పోలీస్ స్టేషన్ తగలబెట్టి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మేము చేసే శాంతియుతంగా ఉంటుంది. బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ప్రతి బీసీ వాడి కూడా మనోభావాలు దెబ్బతినేలాగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దయచేసి ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి దీని మీద అనుసరించి కాపుల్ని బీసీలో చేర్చే అంశాన్ని పక్కన పెట్టి మరి చట్టసభలో 50% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అన్ని రంగాల్లో బీసీలు రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీ సప్లాన్ 20,000 కోట్లతో ఆర్ కృష్ణ గారు చెప్తే 6,600 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడానికి నానా పాటలు పడ్డారు. వెంటనే 20 కోట్ల రూపాయల సప్లాన్ కూడా మరి ప్రవేశపెట్టి బీసీలు ఆదుకోండి. లేకపోతే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు మునుముందు కార్యక్రమాలు చాలా